ఈరోజు ఏర్పాటు చేయబడిన అంశాన్ని మన మధ్యలో ఉన్నటువంటి రాజేష్ వచ్చి సంఘానికి తెలియజేస్తాడు. దేవుని పోలికలో దేవుని ప్రేమ. మంచిది. ఈరోజు అంశాన్ని సంఘానికి తెలియజేసినటువంటి రాజేష్ని ప్రభు దీవించునుగాక. ఆమేన్. అంశాన్ని తెలియజేసే పిల్లలు ఈరోజు సిద్ధపరిచిన అంశము అని చెప్పి అప్పుడు దానిని చదివి సంఘానికి వినిపించాలి. అబ్బాయిలు గుర్తుంది కదా, ఈరోజు సంఘానికి దేవుడు తెలియజేయనట్టు అంశము అని సంఘానికి తెలియచేయాలి. మంచిది. మరి దేవుని పోలికలో దేవుని ప్రేమ, దేవుని పోలికలో దేవుని ప్రేమ, ఇది సహజంగా మనము మన నిత్య జీవితంలో మనము మాట్లాడుకునే మాటలే. బిడ్డలు పుట్టిన తర్వాత రూపాలను పోల్చుకుంటూ ఉంటారు. అమ్మ రూపమో, బాబు రూపమో, మామలో, తాతలో, పెదనాన్నల రూపాలు ఎవరు చెప్పరమ్మా. ఎందుకంటే అమ్మల రూపాలు, మేనమామల రూపాలు చెబుతారు, కానీ పెదనాన్న రూపాలు ఎవరు కూడా చెప్పరు. ఎందుకంటే ఆ ఇంటిలో ఉన్న స్త్రీకి ఆ పెదనాన్నలకి సరైనటువంటి అయిష్టతలు ఎక్కువ ఉంటాయి. కనుక మనం రూపాలని పోల్చుకుంటూ ఉంటాం. ఈ పిల్ల ఇప్పుడు వచ్చింది, ఈ పిల్ల చేత ఒక పాట పాడించి రికార్డు చేపిద్దాం అనుకున్నాను. ప్రియ దేవుని సంఘమా, ఇక్కడ దేవుని పోలికలో ఇక్కడ మనం చూస్తే దేవుని పోలిక. ఈ పోలికలో మనం చేపటికి నా రంగు వచ్చింది, నా ముఖం వచ్చింది, నా ఎత్తు వచ్చారు, నా లావు వచ్చింది అని చేస్తాం. కానీ బిడ్డలలో మంచి లక్షణాలు ఉంటేనేమో నా లక్షణాలు వచ్చినాయి అంటారు. వాడిలో లేకపోతే ఆ అమ్మాయిలు ఏదైనా పనికి మాలినటువంటి లక్షణాలు వస్తేనేమో ఈ పిల్లకి ఈ లక్షణాలు ఎక్కడి నుండి వచ్చినాయా అంటూ ఉంటారు. మంచి వస్తేనేమో తన నుంచి వస్తాయి అంటారు. ఏదైనా మరి మన ఇంటిలో లేని లక్షణాలు వస్తేనేమో ఈ పిల్లోడికి ఈ పిల్లకి ఈ పోలిక మాదే, కానీ వీరిలో లక్షణాలు ఎక్కడి నుండి వచ్చినాయా అని చెప్పి మనము తప్పించుకోవటానికి ఏం చేస్తూ ఉంటాము, మాట్లాడుతూ ఉంటాం. కనుక లక్షణాలైనను పోలికలైనను ఎవరి వస్తాయా అంటే తల్లిదండ్రులే వస్తాయి. అంతే కదమ్మా, మనయే వస్తూ ఉంటాయి. రూపాలు కొంచెం మారవచ్చు, రంగు కొంచెం మారవచ్చు, లక్షణాలు మాత్రము, మనిషిలో ఉన్న బుద్ధులు మాత్రము ఎవరి వస్తాయో తెలుసమ్మా, ఆ తల్లిది లేక ఆ తండ్రిదే వస్తాయి. ఆ వ్యక్తిలో ఏదైనా చెడు లక్షణాలు ఉన్నట్టయితే సమర్థించుకోవటం కాదు, కానీ మనలో ఉన్న చెడు లక్షణాలే మన బిడ్డలకు వస్తూ ఉంటాయి, మనలో ఉన్న మంచి లక్షణాలే మన బిడ్డలకు వస్తూ ఉంటాయి. మనలో ఉన్నటువంటి ప్రేమించే తత్వం ఉంటే బిడ్డలకు అదే లక్షణం వస్తూ ఉంటాయి. శత్రువుని, ఇతరులను ద్వేషించే లక్షణాలు ఉంటే బిడ్డలకు కూడా అయ్యే వస్తూ ఉంటాయి. అందుకనే ఈరోజు మన అంశం ఏంటి తెలుసా, దేవుని పోలికలో దేవుని ప్రేమ. అది చాలా మనకి ఆలోచించుకున్నప్పుడు మనందరము కూడా ఏమై ఉన్నామంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో బాప్తీసం పొందిన తర్వాత మన రూపాలు ఎట్నే ఉంటాయి, కానీ మన ఆలోచనలు వచ్చినట్టయితే మన పోలిక అంటే రూపము కాదు, పోలిక అంటే ఆలోచన విధానము, పోలిక అంటే ఉద్దేశము, పోలిక అంటే తలంపులు అన్నమాట. అందుకనే దేవుని పోలికలో మనం ఉన్నప్పుడు మనలో ఏముంటుందంటే దేవుని ప్రేమే ఉంటుంది. దేవుని పోలికలో మనం ఉన్నప్పుడు మనలో ఏముంటుందంటే దేవుని ప్రేమే ఉంటుంది. దేవుని ప్రేమలో మనం ఎప్పుడైతే నిలిచి ఉంటామో
మనమంతా కూడా సమాజంలో దేవుని మరి బిడ్డలుగా మనం జీవిస్తూ ఉంటాం. మన పోలిక అంటే రూపము కాదు, మరలా గుర్తు చేసుకోండి. నాలాగా ఉన్నాడు, నా పోలికలాగా ఉండారు అనేది భౌతికంగా మనం మాట్లాడుతూ ఉంటాము. కానీ బిబ్లికల్గా మనం చూస్తే పోలిక అనేది వస్తే మన ఆలోచన, మన తలంపులు, మన ఉద్దేశాలు. కనుక అవి మనలో ఉన్నప్పుడు, క్రీస్తు మనలో ఉన్నప్పుడు మనము దేవుని యొక్క ప్రేమలో నిలిచి ఉంటాము అని ఇక్కడ మనకి బైబిల్ తెలియజేస్తూ ఉన్నది. అందుకనే ప్రియ దేవుని సంఘమా, దేవుని బిడలారా, బైబిల్లో మనం చూసినప్పుడు మనలో దేవుని యొక్క ప్రేమ ముద్రించబడి ఉండాలి అంటే ఇక్కడ చెబుతూ ఉన్నాడు. అదే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకుంటే చూడండి, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపెట్టవద్దు, విమోచన దినము వరకు ఆయన యందు మనము ఏమై ఉన్నామంట? ముద్రింపబడి ఉన్నాము. ఎప్పుడు కూడా ఒక పేపర్ మీద రాసిన రాతకు విలువ, ఆ క్రెడిబిలిటీ ఎప్పుడు ఉంటుందంటే, నేను మొన్న ఈ సర్టిఫికేట్ కోసము, ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం నేను మా సచివాలయానికి వెళ్ళాను. సచివాలయానికి వెళితే ఆయన ముందుగా విఆర్ఓ గారు రాసి దాన్ని ఎంఆర్ఓ గారికి పంపించాలి. ఈయన రాసి ఏం చేయాలి, దాని మీద ముద్రేసి ఎంఆర్ఓ గారు పంపిస్తే ఎంఆర్ఓ గారు దానిని యాక్సెప్ట్ చేసి ఆయన ఓకే చేసి ఆయన సచివాలయానికి ఊరిలో పంపిస్తాడు. అప్పుడు వాళ్ళు నెట్లో నుంచి ఆ కాపీ తీసి మనకి ఆ ఇన్కమ్ సర్టిఫికెట్ ఇస్తారు. దాని ప్రాసెస్ అన్నమాట ఇది. వాడు నా క్లాస్మేట్ రోసి అని, వాడు నాతో మాట్లాడుతూ రాసి దాని మీద ముద్ర వేయకుండా ఎంఆర్ఓ గారికి ఫీన్ ద్వారా పంపించేశారు. ఆయన అదంతా చూసి అంత బాగానే ఉన్నది, కానీ దానిని ఎందుకు యాక్సెప్ట్ చేయలేదంటే, అంగీకరించలేదంటే, దాని మీద విఆర్ఓ గారి యొక్క స్టాంపు అంటే ముద్ర లేదు. ఆ ముద్ర లేదు కాబట్టి అది తిరిగి రిటర్న్ పంపించేశాడు ఎంఆర్ఓ గారు. ప్రభు ఇక్కడ అంటాడు, మీరు క్రీస్తులో ఏమై ఉన్నారంట? ముద్రించబడి ఉన్నారు అంటాడు. క్రీస్తులో మనం ఏమై ఉన్నామో ముద్రించబడాలి. క్రీస్తు యథార్థమైనటువంటి యొక్క దేవుని ప్రేమ అయి ఉంటే మనము ఆ ప్రేమకు మనం స్టాంపు అయి ఉన్నాము, ఒక ముద్ర అయి ఉన్నాము. అంటే ముద్రకు స్టాంపుకి ఎంత విలువ ఉంటుందో దేవునిలో ఉన్నటువంటి నీకు నాకు కూడా అంత విలువను దేవుడు మనకి ఇస్తున్నాడు అన్నమాట. మనం పాపులమైన, లోకస్తులమైన, ప్రభువుకి విరోధులమైన ఆయన ఒక పేపర్ మీద రాసిన రాతలకు ముద్ర ద్వారా ఎప్పుడైతే విలువ వస్తుందో, అదే రీతిగా క్రీస్తులో ఉన్నటువంటి నీకు నాకు మనందరికీ కూడా ఆయన మనలను ఒక ముద్రతో పోలుస్తూ ఉన్నాడు. క్రీస్తు యేసులో నేను మిమ్ములను ఏమై చేస్తున్నాను? ముద్రించుకున్నాను అంటున్నాడు. ముద్రించుకున్నాను అంటే మనలను ఆయన తన ప్రేమతో ఎంత విలువ కలిగిన వారిగా మనలను చేస్తూ ఉన్నాడు. నేను పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటాను. ఒక పెళ్ళి చేశాను. ఆ పెళ్లి చేసిన తర్వాత పెళ్ళిళ్ళు అంతా కూడా గత్తరగా చేస్తూ ఉంటారు కదమ్మా. వాక్యం చెప్పనివ్వరు, ఏమి చేయనివ్వరు. ముగించండి అని సంఘ పెద్దలు కొంతమంది ఉంటారు. ముగించని సంఘ పెద్దలు ఉంటారు. తిండి దగ్గరికి వెళ్ళి బంతి దగ్గర నిలబడి మీరు త్వరగా ముగించండి అనే మాట అనరు. అంటారమ్మా అక్కడ అనరు. అన్నం తింటుంటే వెనక నుంచున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు అక్కడికి వెళ్ళి అవతల నుంచోండి, తర్వాత వచ్చి తిందరు అనే మాట అనరు. ఎంతసేపటికి పెళ్ళి సందర్భం వచ్చిన తర్వాత చేతులు ఊపేవాళ్ళు, ముగించమనే వాళ్ళు ఉంటారు. ఆ గందరగోళంలో ఆ పెళ్ళిలో చేసి అంత సర్టిఫికేట్ రాసి నేను దాని మీద స్టాంప్ వేయటం మర్చిపోయాను. ఆ గత్తరలో అందరు గత్తరగాళ్ళే, అందరూ తాగి వచ్చేసారు. ఆ సంఘ పెద్దలందరూ కూడా త్వరగా పాష గారు త్వరగా ముగించాలి, మీరు ఎట్టయితే లాభం లేదు, త్వరగా ముగించాలి.
ఇట్లా అన్నప్పుడు నేను గత్తర్లో ఏం చేశాను, అన్నీ రాసి ముద్రేయటం మానేసి ఆ సర్టిఫికెట్ పిల్లలకి ఇచ్చాను, ఆ పెళ్లి కొడుకు పెళ్లి కుమార్తెకు. వాళ్ళు తీసుకొని వెళ్ళారు. వారు ఏం చేశారమ్మా, అక్కడ ఈ పెళ్ళిళ్ళకి డబ్బులు ఇస్తారు కదా, ఇప్పుడు ₹1,00,000 గవర్నమెంటు, దానికి అప్లై చేసుకున్నారు. అప్లై చేసుకుని ఇవన్నీ కూడా జిరాక్స్ పెడితే వాళ్ళు ఏం చేశారు, ఆ పెళ్ళి సర్టిఫికెట్ యొక్క జిరాక్స్ని వాళ్ళు ఏం చేశారు, రిటర్న్ పంపించేశారు. ఏంటి అని అడిగితే దీని మీద వివాహకర్త యొక్క ఏమి లేదు, స్టాంప్ లేదు, ముద్ర లేదు. తర్వాత వాళ్ళు నాకు ఫోన్ చేశారు, అయ్యా ఇది పరిస్థితి అని చెప్పి. సారీ అయ్యా, మరి నేను ఆ రోజు మీ సంఘంలో అందరూ కూడా మరి డ్రింకర్స్ కాబట్టి ఆ గందరగోళంలో వేయలేకపోయాను అని మరలా సర్టిఫికేట్ రాసి ముద్ర వేసి వాళ్ళకి ఇచ్చినప్పుడు అది అప్లై చేశారు, వాళ్ళు డబ్బులు వచ్చింది. ఎందుకంటే ఆ ముద్రకు అంత విలువ ఉన్నది. అంటే యేసయ్య కూడా తనలో విలువ కలిగినటువంటి ముద్రించబడినటువంటి బిడ్డలుగా నిన్ను నన్ను దేవుడు ఏం చేస్తున్నాడు, ఆయన విలువైనటువంటి బిడ్డలుగా మనలను ఆయన చూస్తూ ఉన్నాడు. మనం ఆయన దృష్టిలో దేవుడు, మన దృష్టిలో దేవుణ్ణేమో ఏదో కార్యములు చేసేవాడు, ఏదో స్వస్థపరిచేవాడు, ఏదో బాధలు తీర్చేవాడు, ఏదో మనం అనుకున్నది జరిగించేవాడు అని మనము కొన్ని నిర్ణయాలతో ఊహల్లో ఉంటాం. దేవుని దృష్టిలో మాత్రము మనలను ఆయన విలువైన వారిగానే చూస్తూ ఉన్నాడు. ఆయన దృష్టిలో మనం ఏమై ఉన్నామమ్మా, విలువైన వారము. ఆయన రక్తముతో మనము కడగబడి కొన్నాడు కాబట్టి మనము ఏ వస్తువు కొన్నా ఆ కొన్న వస్తువుకి మనము ఏమిస్తామమ్మా, విలువ ఇస్తాం. ఇవ్వమా, విలువ ఇవ్వమా? కోటా బియ్యానికి విలువ ఇవ్వము, కానీ మార్కెట్లో కొన్న, షాపింగ్లో కొన్న బియ్యానికి ఏం చేస్తామో, విలువ ఇస్తామా, ఇవ్వమ్మా? విలువ ఇస్తాము. కోటాలో వచ్చిన కందిపప్పు గ్లాసులు పోసి ఉడకేసి మిగిలితే పడేస్తూ ఉంటాం. ₹160 పెట్టి మార్కెట్లో కొన్న కందిపప్పు అంతగా మనం వేస్ట్ చేస్తామా? చెయ్యము. వాటికి మనం విలువిస్తాము. అదే రీతిగా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనలో ఎటువంటి లోకానుసారమైన స్థితి ఉన్నా ఆయన రక్తముతో మనము కడగబడిన బిడ్డలం కాబట్టి ఆయన దృష్టిలో మనలను దేవుడు ఏం చేస్తున్నాడు, విలువైన వారిగానే చూస్తూ ఉన్నాడు. విజయనగరంలో నేను కొంతమందికి బట్టలు పంచాను, దుప్పట్లు అన్నమాట. ఇక్కడ ఇచ్చిన దినాలలోనే డేవిడ్ పాస్టర్ ఉన్నప్పుడే చాలా సంఘాలలో నేను ఇచ్చాను. అక్కడ అందరూ తీసుకున్నారు, దాన్ని వాడుకుంటున్నారు. నేను పోయిన సంవత్సరానికి అక్కడికి వెళితే ఒక ముసలమ్మ, ఆమె ఏం చేస్తుంది తెలుసా, చినిగిపోయినటువంటి ఆ 2 ముక్కలైనటువంటి దుప్పటిని కూడా కుట్టించుకొని అదే వేసుకొని చినిగిపోయింది, దానికి రంధ్రాలు పడి అదే కప్పుకుంటూ ఉంటుంది. ఆమెకి నేను బాప్తీసం ఇచ్చాను, ప్రభు మందిరానికి వచ్చేది. నేను ఆ ఉదయాన్నే ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు, అయ్యా అమ్మ ఏం చేస్తుందంటే, ఇంకా లేవలేదయ్యా అన్నాడు వాళ్ళ అబ్బాయి. ఆ ముండ పడక దగ్గరికి వెళ్ళి, అమ్మ నేను పాష్ గారిని అనగలే వెంటనే ఉలిక్కిపడి లేచి, అయ్యా ఎప్పుడు వచ్చావయ్యా అని చెప్పి చాలా మాటలు మాట్లాడుతూ ఉన్నది. ఆమె కప్పుకున్న దుప్పటి వైపు చూస్తే నాకు అసహ్యం వేసింది. ఏందా ఇంత చినిగిపోయి ఉన్నది, ఈమెంటే దీన్ని. వాళ్ళ అబ్బాయిని పిలిచి, ఏమయ్యా ఒక దుప్పటి కొనియకూడదా మీ అమ్మకు, నెల పింఛన రాంగలో 3,000 తీసుకుంటున్నావు కదా, ఒక 300 పెడితే మంచి దుప్పటి వచ్చింది కదా అని ఆ అబ్బాయితో అన్నప్పుడు, అయ్యా ఇంట్లోకి వెళ్ళి తీసుకొచ్చాడు, ఇదిగో దుప్పట్లు తీసుకొచ్చి ఇదిగో 2 కొన్నాను, అవి తీసుకోవట్లా. ఏమ్మా ఎందుకమ్మా ఈ దుప్పట్లో అన్నప్పుడు, అయ్యా దాదాపు 20 సంవత్సరాల క్రితము ఈ దుప్పటి నువ్విచ్చిన దుప్పటయ్యా. ఈ దుప్పటి ఎవరిచ్చింది? నువ్విచ్చావు ప్రేమతో, కనుక నీవు నాకు ప్రేమతో ఇచ్చావు కాబట్టి ఆ ప్రేమను నేను అట్లానే కొనసాగిస్తున్నానయ్యా. దీనిని పడేయటానికి నాకు ఇష్టం ఉండట్లేదు, దీనిని ఏదో పాతగుడ్లకు వేయటానికి నేను ఇష్టపడలేదు, మసిగుడ్డకి వేయటానికి ఇష్టపడలేదు. ఎందుకో తెలుసా, ఎంతో నాకు ప్రేమతో నీవు ఇచ్చావు,
ఆ ప్రేమను దీనిలో చూసుకుంటున్నానని, నేను 20 సంవత్సరాల క్రితం ఇచ్చిన ఆ బ్లాంకెట్ దుప్పటని ఆమె ఎంత ప్రేమతో చూసుకుంటూ ఉంటుందో. అది పనికిరాని స్థితిలో ఉన్నది సరే దాన్ని ప్రేమతో ఆమె ఏం చేస్తుంది, ఆమె దానిని వాడుకుంటూ ఉంటుంది. మనము పనికిరాని వాళ్ళమైనా, మనము దేవునికి వ్యతిరేకులమైనా, మనము మన ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుణ్ణి కష్టపెడుతున్నా ఆయన మనలను విలువైన వారిగా ఏం చేస్తున్నాడమ్మా, ఆయన మనలను చూస్తూనే ఉన్నాడు. అందుకని క్రీస్తులో మీరు ముద్రించబడి ఉన్నారంటే మనము యేసయ్యలో ఏమై ఉన్నాము, విలువైన వారము. నేను నా యేసయ్యలో విలువైన సేవకుడును. మనందరం కూడా యేసయ్యలో మనం ఆయన దృష్టిలో మనం ఏమై ఉన్నాము, విలువైన వారము. విలువైన వారముగా పాపులమైన మనలను దేవుడు అంగీకరిస్తూ ఉంటే ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి మన జీవితాలలో ఏం చేసుకోవాలి తెలుసమ్మా, పరిపూర్ణముగా మనము వెల్కమ్ చేయాలి, ఆహ్వానించాలి. ఆయనను సన్నిధిలో ఆయనను అనేక మందికి నా దేవుడు అని చెప్పేసి యేసయ్యను మనం ఏం చేయాలి, పరిచయం చేయాలి. మీ ఇంటికి ఎవరైనా బలమైనటువంటి మరి భక్తి లేకపోయినా డబ్బుండవాడు, బాగా డబ్బు ఉండవాడు ఒక బంధువు మీ ఇంటికి వస్తే పక్క వాళ్ళు అడక్కపోయినా ఇదిగో మా ఫలానా వ్యక్తిని మనం పరిచయం చేస్తాం. చేయరమ్మా? బాగా డబ్బుండి కారు వేసుకొని మీ ఇంటికి వస్తే ఆ వ్యక్తిని పక్క వాళ్ళు ఊరకు చూస్తున్నారనుకో అడగరు. అయినా సరే మనం ఏం చేస్తామో వాళ్ళకి పరిచయం చేస్తాం. మాకు మా తోడు కోడళ్ళ నాన్న, పెదనాన్న, అల్లుడు ఎంత దూరం బార సాగుతాము. వారి స్థితిని బట్టి మనం పరిచయం చేస్తూ ఉంటాం. వాళ్ళు అడగరు, మనం పరిచయం చేస్తాం. అదే రీతిగా మనకంటే ఈ ధనములో కావచ్చు, మనకంటే మన స్థితిలో కావచ్చు చాలా తక్కువ వారు వచ్చారనుకో, పక్క వాళ్ళు వచ్చి ఎవరు ఆ వ్యక్తులు ఎవరని మనం అడిగినా వాళ్ళ మాకు చాలా దూర బంధువులే. దగ్గర వ్యక్తి అయినా సరే చాలా దూరాన్ని పంపించేస్తూ ఉంటాం. డబ్బును బట్టి మానవుడు స్టేటస్ను మనిషికి పెంచుతూ ఉంటున్నాడు. అందాన్ని బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి ఎంత దూరంలో వాడు కూడా నాకు చాలా దగ్గర వాడు అన్నట్టు తీసుకొని వస్తూ ఉంటున్నారు. అడగకపోయినా పరిచయాలు చేస్తూ ఉంటాం. నిన్ను దేవుడు ఏమంటున్నాడో తెలుసు, దేవుడు ఆయనలో ఒక ముద్రకు విలువ ఎట్టుంటుందో అంత విలువ కలిగిన బిడ్డగా దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉంటే నిన్ను నన్ను మనము ఆ ప్రేమించిన దేవుణ్ణి మనము ఇతరులకి ఏం చేయాలో తెలుసమ్మా, పరిచయము చేయాలి. పరిచయం చేయాలి. సర్వోన్నతుడైన దేవుణ్ణి మనము పరిచయం చేయటం అనేది చాలా అది ఆశీర్వాదకరము. నేను మొన్న ప్రార్థన చేసుకొని పడుకున్న తర్వాత నాకు ఒకసారి మన సంసోను గారు ఒక మాట అన్నాడు నాతో. అయ్యా, చర్చిలో మరి మనం మీటింగ్స్ పెడితే బాగుంటుంది కదా అన్నాడు నాతో. మంచి ఆలోచనేను. నేను అన్నాను, సరే మంచిదేనయ్యా, నలుగురితో సంఘ పెద్దలతో అందరితో మాట్లాడి దాని గురించి ఒక ఆలోచనకు వద్దామని మన సంసోను గారికి నేను చెప్పాను. మంచిదయ్యా అన్నాడు. ఆ మాట నేను ప్రార్థన చేసుకుని పడుకున్న తర్వాత నాకు గుర్తొచ్చింది. మీటింగ్ అన్నాడు కదా అని ఆలోచించి నా ఆలోచన ఎక్కడి దాకా వెళ్ళిందంటే, అందరము మనము ఒక గ్రౌండ్ చూసుకొని మీటింగ్ పెట్టి సేవకుల్ని పిలిచి సంఘాలకు చెప్పి అక్కడే వాళ్ళకు భోజనాలు ఏర్పాటు చేసి సంఘంలో ఒక్కొక్క వ్యక్తికి 1000నో 2000నో సందాలు ఇచ్చి సందాలు వేసి ఆ ఖర్చులకి ఇవన్నీ చేసి 3 రోజులు అయిపోయిన తర్వాత బాగా జరిగింది అని మనం చెప్పుకుంటూ ఉంటాం. దాని ద్వారా మరి ఫలితం ఏదంటే బాగా జరిగింది అనే ఫలితమే ఉంటుంది, కానీ ఇంకొకటి మాత్రం కనపట్లేదు. ఎన్నో ఎన్నెన్నో 100 మీటింగులు నేను అటెండ్ అయ్యాను. దెబ్బల్లో మీటింగ్కి వెళ్ళిన పోయిన వారం అందరూ వచ్చారు, వండుకున్నారు, తిన్నారు, ఉపవాసం అన్నారు, 3 రోజులు వండుకొని తిన్నారు. సంఘం అంతా కూడా మంచి మంచి చేపలతోనూ మంచి నాన్ వెజ్తో ఫలావులతో 3 రోజులు ఏం ప్రార్థన అంటే ఉపవాస ప్రార్థనలు.
టిఫిన్ తిన్నారు, నాన్ వెజ్ తిన్నారు, అన్నీ తిన్నారు. తర్వాత నేను వచ్చేటప్పుడు, అయ్యా అన్ని సంవత్సరాల కంటే ఈ సంవత్సరం మీటింగు బాగా జరిగింది, మంచి వాక్యం చెప్పావు, మీటింగులు బాగా జరిగినాయి అయ్యా అన్నారు. ఆ సంఘ పెద్దతో నేను అన్నాను, ఏ వాక్యం చెప్పానయ్యా రాత్రి అన్నాను. ఏ వాక్యం ఏంటంటే, బాగా చెప్పేవండి అన్నాడు. బాగా చెప్పాను, ఏ వాక్యం అన్నాను. రాత్రి చెప్పినటువంటి మాటే వాళ్ళకి ఏమైందమ్మా, వాళ్ళకి గుర్తులేదు. ఒక అరగంటకి అతన్ని పిలిచి, అయ్యా పోయిన ఆదివారము ఏం కర్రీ ఇంట్లో వండుకున్నారు అని అడిగాను. ఆయన చెప్పాడు, సందవాలు వండుకున్నామండి అన్నాడు. 7 రోజుల క్రితము వండుకున్నటువంటి యొక్క కర్రీ గుర్తుంది, కానీ దాదాపు 10 గంటలు 15 గంటలు క్రితము చెప్పినటువంటి వాక్యము అతనికి గుర్తులేదు. చాలా బాగా జరిగినాయండి అన్నాడు. ఎన్ని నాకు గుర్తొచ్చి నేను పడుకున్న తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఏంటి ఆ ఆలోచన అంటే, ఈ మీటింగులు, ఇవి సువార్త సభలు, ఇవన్నిటికంటే కూడా అందరూ దేవుడు రక్షించబడాలి. ఏ ఒక్క ఆత్మ కూడా నశించిపోవుట దేవునికి ఏమాత్రము కూడా ఇష్టము లేదు. మా పాస్టర్ గారు వాళ్ళ మేనమామ కూతురు, వాళ్ళ భర్త గిద్యోను బైబిల్ సొసైటీలో ఆయన ఒక మెంబర్షిప్. నాకు ఆయన కూడా గుర్తొచ్చాడు. ఆయన దగ్గర కొన్ని బైబిళ్ళు తీసుకొచ్చి, ఈ యొక్క ఫుట్పాత్ల మీద ఉంటారు చూడమ్మా, ఈ డివైడర్ల మీద ఉంటారు. చాలా మనం చూస్తే వాళ్ళ దగ్గరికి ఎంత బాధాకరంగా ఉంటుందో. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు ఒక చిన్న బైబిల్ ఇచ్చి, ఆ పూట కావలసిన ఒక ఆహారం వాళ్ళకి పెట్టి, అయ్యా ఏదైనా ఒక వస్త్రం ఇచ్చి, లేడీస్ అయితే ఒక చీర, పురుషులైతే ఒక దుప్పటి వాళ్ళకిచ్చి, వాళ్ళ దగ్గర కూర్చొని యేసయ్యను గురించి కొన్ని మాటలు చెప్పి ఆ బైబిల్ వాళ్ళకి ఇస్తే అది ఎంత బాగుంటుందని చెప్పేసి నాకు ఆలోచన వచ్చింది. నా పిల్లలకు చెప్పాను, నాకు తెలిసిన వాళ్ళకి చెప్పాను, నా ఫ్రెండ్స్కి చెప్పాను. ఇది చాలా మంచిది పాస్టర్ గారు, ఎంతసేపటికి సభలు అది ఇది చూస్తారు, కానీ వాళ్ళకి సువార్తను అందించాలనే ఆలోచన ఏ మనుషుడికి వస్తుందమ్మా? ఎవరికి రాదు. వాళ్ళకి ఇంత అన్నం పెట్టి, ఒక వస్త్రం ఇచ్చి, ఒక చిన్న బైబిల్ ఇచ్చి, అయ్యా ప్రభు నమ్ముకుంటే ఈ లోకంలో చనిపోయిన తర్వాత కూడా మనకు నిత్యరాజ్యం ఉంటుందయ్యా అని కొద్ది మాటలు వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పి మరి చేస్తే, 100 మందికి చెప్పిన ఒక 10 మంది ప్రభువుని అంగీకరించిన మనం ఆ 10 మందిని దేవుని యొక్క రాజ్యానికి పంపించినటువంటి ఆ దేవుని యొక్క ముద్ర కలిగి దేవుని పరిచయం చేసినటువంటి పరిచర్యలో మనము కొనసాగుతామని నాకు ఆలోచన 3 దినాల క్రితం వచ్చింది. దేవుని యొక్క కృపను బట్టి ప్రియ దేవుని బిడ్డలారా, సెప్టెంబర్ నుంచి ఆ పనిని నేను ప్రారంభించాలనుకుంటున్నాను. ఎవరెవరికో కాదు, ఏదోదో ఇళ్ళకెళ్ళి కాదు, ఫుట్పాత్ల మీద, మార్కెట్ యొక్క వేస్ట్ పడేసేటువంటి దగ్గర ఎంతోమంది ఉన్నారు చీరాల్లో. వాళ్ళకి సువార్త ప్రకటించాలి. వాళ్లకు ఇదిగో మిమ్మలను ప్రేమించే ఒక వ్యక్తి ఉన్నాడు, మిమ్మలను అభిమానించే వ్యక్తి ఉన్నాడు, మీ కొరకు రక్తము కార్చిన వ్యక్తి ఉన్నాడు, మీకు పరలోకములో ఒక స్థలాన్ని సిద్ధపరిచే వ్యక్తి ఉన్నాడని ఆ సిద్ధపరిచే వ్యక్తిని వాళ్ళకి పరిచయం చేస్తే, అంగీకరిస్తే ఆత్మలోకానికి వెళతారు. అంగీకరించకపోతే అది వాళ్ళ నిర్ణయము. కానీ దేవుని యొక్క మంచి సువార్త పని చేసేను అనే తృప్తి మాత్రము ఆ ప్రభు ద్వారా ఎవరికి ఉంటుందమ్మా? నాకుంటుంది. ఫ్లైట్లో వెళ్ళి అండమాన్ నికోబార్ దీవులో సువార్త చెప్పాను, ఎన్నెన్నో ప్రాంతాలు వెళ్ళి సువార్త చెప్పాను. కానీ ఆ ఆలోచన వచ్చిన తర్వాత నా మనసు ఎంత సంతోషంగా ఉన్నదో. నిజమే 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 ఆ రీతిగా ముద్ర చేత ప్రేమించబడిన బిడ్డలుగా
వారిని కూడా ముద్రించబడిన బిడ్డలుగా ప్రభు దగ్గరకు నడిపించాలి అని ఒక ఆలోచన వచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్లో మనం చూసినప్పుడు ఇంకో మాట మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అదే 4వ అధ్యాయము 32వ వచనములో చూడండి, ఒకరి ఎడల ఒకరు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మలను క్షమించిన ప్రకారము ఇక్కడ చూడండి, మన ఎడల దేవుడు ఏం చేశాడు? క్షమాగుణం కలిగి ఉన్నాడు. నా దేవుడు గనక నన్ను క్షమించకపోతే నేను ఈ స్థలములో నిలబడటానికి నేను యోగ్యుడను కాను. నా దేవుడు నన్ను క్షమించాడు కాబట్టి ఈ స్థలములో నేను నిలబడ్డాను. అనేక సందర్భాలలో నా తండ్రి, నన్ను కన్న తండ్రి నన్ను క్షమించే గుణము లేదు, నా తల్లికి లేదు, నా బంధువులకు లేదు. ఎంత ఘోర పాపినైనా నా దేవుడు కలవరిలో కార్చిన రక్తము ద్వారా నన్ను కడిగి శుద్ధీకరించి నా ప్రతి పాపమును కూడా నుంచి నాకు విడుదల దయచేసి నన్ను క్షమించాడు. నా యేసయ్య మనలను క్షమించాడు. యేసయ్య మనలను క్షమించకపోతే, ఆయనలో క్షమాగుణము మనలో మన ఆయన ఎడల లేకపోతే ఈ స్థలములో నిలబడి ఈ పరిశుద్ధమైన గ్రంథాన్ని పట్టుకునే అర్హత నీకు లేదు, నాకు కూడా లేదు. ఈ అర్హత ఎక్కడదంటే దేవుడు మనలను ఏం చేశాడమ్మా? క్షమించుట ద్వారా ఈ అర్హత మనకు వచ్చింది. ఇక్కడ అంటాడు, ఆయన మిమ్మలను క్షమించిన ప్రకారము మీరు కూడా ఒకరిని ఒకరు ఏం చేయాలి? క్షమించుకొనుడి. ఇది బైబిల్ అంతటిలో కూడా ముఖ్యమైనటువంటి మాట. ఎఫెసీ సంఘానికి ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు రాసిన మాటలు చాలా గొప్ప మాటలు. క్షమాగుణం ఉండాలి. భార్యాభర్తల్లో క్షమాగుణం ఉంటే భార్యాభర్తలు కోర్టు బోనుల్లో నిలబడరు. భార్యాభర్తలో క్షమాగుణం ఉంటే ప్రియ దేవుని బిడ్డలారా, భార్యాభర్తలు సమాజంలో సంఘ పెద్దల దగ్గర నిలబడరు. తల్లిదండ్రుల్లో క్షమాగుణము ఉంటే, అత్త కోడల్లో క్షమాగుణము ఉంటే, అల్లుడు మామల్లో క్షమాగుణము ఉంటే, అన్నదమ్ముల్లో క్షమాగుణము ఉంటే, తోడి కోడల్లో క్షమాగుణము ఉంటే, పాస్టర్ గారికి సంఘానికి మధ్య క్షమాగుణము ఉంటే, విశ్వాసికి మధ్య క్షమాగుణము ఉంటే ఎంత ఆశీర్వాదకరమో, ఎంత ఆశీర్వాదకరమో. మొన్న మా అమ్మకు బాగలేదని మా మర్దలు చూడటానికి వచ్చింది. మా ఇల్లు ఎట్టుంటుంది, మా వాళ్ళది పక్కనే ఉంటుంది, మా తమ్ముడిది. వస్తే నేను ఉండాను. అమ్మ నేను చూడటానికి వచ్చింది కదా, వచ్చినప్పుడు అమ్మ బాగుండావా అను, నీ కోళ్ళే కదా, నీ కొడుకు భార్యే కదా అన్న. ఎంత కోపం వచ్చిందో. మరణావస్థలో ఉండి కూడా కోపానికి మరణం లేదంట. మంచికి మరణం ఉంది కానీ దేనికి మరణం లేదమ్మా? కోపానికి. నా కళ్ళి నన్ను మింగేటట్టు చూసి ఇటువంటి మాటలు నాతో చెప్పాకరా, నాతో చెప్ప. ఎంత ఉద్రేకంతో, మాట కూడా రాని ఉద్రేకంతో ఉండి ఇట్లా గట్టిగా బిగబట్టి శరీరాన్ని ఇట్టని ఇట్టంటుంది. చేత్తో తన కుతికి దగ్గర ఇట్టని ఏమంటుందమ్మా? మరలా ఇట్టంటుంది. అంటే దాని అర్థమైంది, నా కుతిక తెగినను సరే ఆమెతో మాట్లాడను అనుకుంటూ ఉంటారు. కోడళ్ళంటే గిట్టదు అని చెప్పి, అత్తలంటే వీళ్ళకి గిట్టదు అని చెప్పేసి వాళ్ళిద్దరికీ దేవుడిచ్చే సమాధానం ఉంటే ప్రియ దేవుని బిడలారా, క్షమాగుణము ఉంటే వాళ్ళిద్దరికీ అత్తేమో కోడలకి ఎట్లుంటుందమ్మా? తల్లిలా కనపడుతుంది. కోడలేమో అత్తకి ఎట్లా కనపడుతుంది? బిడ్డలా కనపడుతుంది. ఆ ఇంటిలో తల్లి బిడ్డ ఉన్న ఇంటిలో సమస్యలు ఉంటాయమ్మా. అటువంటి యొక్క పరిస్థితి ఎప్పుడు వస్తుందో తెలుసా? ఆ ఇంటిలో క్షమాగుణం ఉన్నప్పుడు. ఆ ఇక్కడ అంటున్నాడు, నేను మిమ్మలను క్షమించిన ప్రకారము మీరు కూడా ఒకరిని ఒకరు ఏం చేయమంటున్నాడు?
క్షమించుకొనుడి. ఆ రీతిగా క్షమించుకొనుట ద్వారా మీలో దేవుని పోలిక ఉంటుంది, మీలో దేవుని ప్రేమ ఉంటుంది. మీలో దేవుని పోలిక ఉంటుంది, మీలో దేవుని ప్రేమ ఉంటుంది. దేవుడు ఆశించేది ఒకటే, సంఘములో దేవుని పోలిక ఉండాలి, సంఘములో విశ్వాసిలో దేవుని యొక్క ప్రేమ ఉండాలి. ఈ రెండే దేవుడు కోరుకుంటున్నాడు. సంఘములో దేవుని పోలిక ఉండాలి, విశ్వాసిలో దేవుని యొక్క ప్రేమ ఉండాలని తెలియజేస్తున్నాడు. ఇంకో మాట మనం చూస్తే ఇదే మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనాన్ని మనము చదువుకున్నప్పుడు, ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి బదరీ వృక్షము కింద కూర్చున్నాడు. మరణాపేక్ష గలవారై, యెహోవా నా పితరుల కంటే చాలును. చూడండి, ఈ ఏలియా అక్కడ ప్రజలను బట్టి ఏం చేస్తున్నారమ్మా, ఆయన భయపడి, ప్రాణానికి భయపడి ఏం చేస్తున్నాడు, ఆ ఊరిని, ఆ ప్రాంతాన్ని, ఆ ప్రజలను అందరిది కూడా వదిలిపెట్టి ఈ ఏలియా ఏం చేస్తున్నాడు, పారిపోతూ ఉన్నాడు. పారిపోవటానికి ఎవరంటే పారిపోతారు అంటే పిరికి లక్షణాలు కలిగిన వాడే పారిపోతాడు. అంతే కదమ్మా, పిరికితనం ఉన్నవాడే పారిపోతూ ఉంటాడు. కనుక ఇక్కడ ఏలియా పారిపోతూ దాని అర్థం ఏంటి, ఏలియాలో ప్రేమ చచ్చిపోయింది. ప్రేమ, దేవుని ప్రేమ విశ్వాసలో చనిపోయినప్పుడు, దేవుని పోలిక విశ్వాసలో మరణించినప్పుడు ఆ విశ్వాసి దేవుని నుండి పారిపోతాడు, ప్రార్థన నుండి పారిపోతాడు, వాక్య ధ్యానము నుండి పారిపోతాడు, స్తుతి అర్పణ నుండి పారిపోతాడు, కలిగిన దానిలో దేవునికి ఇచ్చుటలో నుండి ఏం చేస్తాడు, పారిపోతాడు. పారిపోయే లక్షణము పిరికివాని లక్షణము. మొన్న చనిపోయింది పాస్టర్ గారు వాళ్ళ అమ్మ, ఇప్పుడు నేను తాతపూట్లో చేస్తున్నాడు వజ్రారావు గారు. ఆయన ఒక ట్రాన్స్ఫర్ అప్పుడు తాతపూడి వేశారు ఆయన్ని. ఆ తాతపూడి నేను చేసింది చాలా కొద్ది డబ్బులు వస్తాయి సంద. నన్ను తాతపూడి వేశారు, నేను సేవలో ఉండనని చెప్పి మానుకొని ఎక్కడికి వెళ్ళాడు తెలుసా, పిల్లల దగ్గరికి వెళ్ళారు. పిల్లలు మనవాళ్ళైనా బయట నుంచి వచ్చిన కోడళ్ళు మనవాళ్ళు అవుతారమ్మా, లక్షణాలు అట్లేవు కదా, ఇప్పుడు లేవు. వెళ్ళారు. ఒక 5-6 నెలలు అయిన తర్వాత అరే అమ్మాయి ఏందరు ఎట్ట మాట్లాడుతుందంటే, నాన్న తప్పదు నాన్న, ఆ పిల్ల చెప్పినట్టు విను అంటున్నారు. రోజు మామయ్య కొత్తిమీర తీసుకురా అంటుందంట, 10 రూపాయలు ఇచ్చి. తెచ్చిన తర్వాత పచ్చిమిరకాయలు తీసుకురా అంటుందంట. అది తెచ్చిన తర్వాత టమాటాలు తీసుకురా అంటుందంట. అవి తెచ్చిన తర్వాత పాల ప్యాకెట్ తీసుకురా, అది తెచ్చిన తర్వాత బ్రూ ప్యాకెట్ తీసుకురా. ఇట్లా ఉదయాన్నే ఆ ఎండలో 10 సార్లు తిప్పుతుందంట అక్కడికి, మార్కెట్కి. ఏంద్ర నేను చిన్నపిల్లని అంటారా, ఏంద్ర ఈ పిల్ల అబ్బే అంటే అప్పుడు, నానా తప్పదు నానా తప్పదు అంతే. వెంటనే ఆయన అనుకున్నాడంట, నేను ఫోన్ చేశాను, పాష్ గారు మీరు దేవునికి సమర్పించుకొని కొన్ని విధానంలో మీరు పారిపోయారు, అది మంచిది కాదు, నీకు కష్టాన్ని తెస్తుంది, నీకు బాధలు తెస్తుంది, నీకు విరక్తి కలుగుతుంది, ఒకసారి ఆలోచించుకోండి అని ఆ తెల్లారి నేను ఫోన్ చేసినప్పుడు ఆయన గుర్తుపెట్టుకున్నాడు, నిజమే కదా, దేవుడు నన్ను పిలిచాడు, నేను ఎందుకు పారిపోయి బిడ్డల దగ్గరకు వచ్చాను, అందుకనేమో ఈ యొక్క చిన్న పిల్లవాడిని తిప్పినట్టు తిప్పుతుంది. నాకంటే ఆ అమ్మాయి 30 ఏళ్ళు చిన్నది, నన్ను అన్నిసార్లు తిప్పబోతే ఆ అమ్మాయి వెళ్ళొచ్చు కదా, దేవుని పిలుపులో నుంచి నేను పారిపోయానని చెప్పి పిరికివాని లక్షణాలు నాలో ఉన్నదాన్ని గురించి వెంటనే ఆయన మరలా ఏం చేశాడు, తన తీర్మానాన్ని మరలా తీసుకొని మంచి తీర్మానాన్ని మన బిషప్ గారి దగ్గరకు వచ్చి, అయ్యా నేను మరలా సేవలోకి వస్తాను, నేను సేవలోకి వస్తాను, నాకు మనశ్శాంతి లేదు, నాకు నెమ్మది లేదు, నా బ్రతుకంతా 55 సంవత్సరాల వయసు కలిగిన నేను చిన్నపిల్లోడు లాంటి స్థితిలో ఇంట్లో నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పినప్పుడు బిషప్ గారు మరలా ఆయన యాక్సెప్ట్ చేసి, ఏ ఊరు వేస్తే నాకు వద్దు అని బయటకు వెళ్ళాడో
మరలా ఆ ఊరు వెళ్ళి నీవు సేవ చెయ్యి అన్నాడు. ప్రేమతో ఇప్పుడు అదే ఊరు తాతపూడి వెళ్ళి అక్కడ ఏం చేస్తున్నాడమ్మా, ఆయన పరిచర్య చేస్తూ ఉన్నారు. ఏలియా కూడా బలవంతుడైన ఏలియా, ప్రార్థించే ఏలియా, అద్భుతాలు దేవుని ద్వారా జరిగించిన ఏలియా ఒక దినం వచ్చేసలేకే మరణానికి భయపడి ఏలియా ఏమవుతూ ఉన్నాడమ్మా, పారిపోతూ ఉన్నాడు. పారిపోయేవాడిలో ప్రార్థన ఉండదు, పారిపోయేవాడిలో వాక్య ధ్యానం ఉండదు, పారిపోయేవాడిలో భక్తి ఉండదు, విశ్వాసం ఉండదు. నిజమే. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనము కూడా యేసు క్రీస్తు యొక్క పోలిక, యేసు యొక్క ప్రేమను కలిగిన మనలో ప్రార్థన లేకపోతే ఏలియా వలె మనం పారిపోతున్నాం దేవుళ్ళ నుంచి. వాక్యం చదవరు చాలామంది, చదవచ్చు కూడా. నీలో వాక్య ధ్యానం లేకపోతే నీవు ఏలియా వలె నీవు పారిపోతున్నావు. నీకు కలిగిన దానిలో దేవుని పరిచర్యకు నీవు ఆ అర్పణ ఇవ్వకపోతే దేవుని యొక్క కృపలో నుంచి నీవు పారిపోతున్నా, పరిచర్యలో నుంచి. నీలో గనక ఆరాధన లేకపోతే, ఇవన్నీ కూడా లేకపోతే ఈ ఏలియా వాటన్నిటిలో నుండి ఏం చేస్తున్నారమ్మ, ఈయన ఇప్పుడు పారిపోతున్నాడు. పిరిగితనము తన మరణాన్ని తప్పిస్తుందనుకున్నాడు. కానీ పారిపోయే టైంలో దేవుడు వాక్యము ద్వారా ఏలియాకు ధైర్యాన్ని ఇచ్చాడు. ఏలియా, నీవు లేచి అదిగో ఆ పొయ్యి మీద, బొగ్గులు పొయ్యి మీద, కట్టెల పొయ్యి మీద అప్పాలు కాలుతూ ఉన్నవి, అవి తిని బలాన్ని పొందుకొని ఇదిగో నేను చెప్పినంత వరకు కూడా దినమంతా కూడా మీరు ప్రయాణము చెయ్యి అన్నాడు. ఇక్కడ బైబిల్లో మనం చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఏలియాను దర్శించాడు. 5వ వచనంలో అంటాడు, అతడు నిద్రించుచుండగా దేవదూత వచ్చి నీవు లేచి భోజనము చేయుము, నిప్పుల మీద కాల్చబడిన అప్పము, నీళ్ళ బుడ్డి అక్కడ ఉన్నవి కనుక ఆ అప్పములు తిని నీళ్లు తాగి మరలా ఏం చేశాడమ్మా, పడున్నా. ఇక్కడ దేవుడు యొక్క ప్రణాళిక, అతని ఎడల గొప్ప ప్రణాళిక ఉంటే ఇదిగో ఆ అప్పము, ఆ నీళ్లు తాగి నీవు లేచు అంటే ఈయన అప్పాన్ని తిని, అంటే భోజనాన్ని తిని ఆ తర్వాత నీళ్లు త్రాగి ఏం చేశాడమ్మా, ఆయన పడుకున్నాడు. దేవుడు ఇచ్చిన కృపను మనం అనుభవిస్తూ మనం ఏం చేస్తామో తెలుసా, పడుకుంటాము ప్రార్థన లేకుండా. ఈ పూట మనందరం కూడా టిఫిన్ చేసి ఇక్కడికి వచ్చాము, అందరం టిఫిన్లు చేసి వచ్చామే. కానీ ఈరోజు నేను టిఫిన్ చేసామంటే అది దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆహారము. ఆ ఆహారాన్ని బట్టి దేవా నీకు స్తోత్రము, నీకు స్తోత్రం అనుకున్నాను. నేను రాహేలమ్మ దగ్గరికి వెళ్ళిన ఉదయం రామారావు గారికి ప్రార్థన చేసి వద్దామని వెళ్ళిన వెంటనే అంటున్నాయ్యా, టిఫిన్ ఉందో తిన్నయ్యా అంటుంది. అమ్మా నేను తిన్నానమ్మా, తైజావు తాగాను నేను అని నేను చెప్పాను. అది ఒక సేవకుడికి ఇచ్చే గౌరవం అన్నమాట. అది ప్రతి విశ్వాసి కూడా. నేను అది తాగేటప్పుడుతో ప్రార్థన చేసుకుంటాను, తర్వాత ఇది నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం నాయన. ఇక్కడ మనం చూసినప్పుడు ఏలియా తిన్నాడు కానీ మరలా ఏం చేశాడమ్మా, ఆయన పడుకున్నాడు. చాలామంది కూడా దేవుడు చేసే ప్రతి కార్యాన్ని కూడా అనుభవిస్తాము కానీ సాక్ష్యముగా మనం నిలబడం. 8వ వచనంలో అంటాడు, 8వ వచనం 19:8, అతడు లేచి భోజనము చేసి ఆ వాక్యమనే భోజనపు బలము చేత ఎన్ని రోజులమ్మా, 40 రాత్రులు 40 పగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతము అనే పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి చాలమ్మా. ఇక్కడ చూడండి, మరలా దేవుడు అతనికి ఆహారం ఇచ్చాడు.
ఆ ఆహారము తిని బలాన్ని పొందుకున్నాడు. ఏ ఆహారం అది? వాక్యమనే ఆహారము. వాక్యమనే ఆహారాన్ని తిని బలాన్ని పొందుకొని అతడు లేచి ఏం చేశాడమ్మా? 40 రాత్రులు 40 పగళ్ళు ఆగిపోకుండా ప్రయాణం చేశాడు. ఎంత శక్తి కావాలి? ఇవాళ పిల్లలు ఇంటి దగ్గర నుండి కొంచెం పాల ప్యాకెట్ తీసుకురారంటే సైకిల్ ఉందా, బండి ఉందా, లేకపోతే నేను పోను, నాకు వర్క్ ఉందా అంటారు. తల్లులు పిల్లలకి పని చెప్తేనే వర్క్ ఉందంటారు. లేకపోతే చెప్పనంత వరకేమో టీవీ వర్క్ చూస్తూ ఉంటారు. పని చెప్తేనేమో నాకు పుస్తకం వర్క్ ఉందంటూ ఉంటారు. పిల్లలు ప్రతి మనిషి కూడా బలహీనుడైపోయాడు. సెంటర్కి వెళ్ళాలంటే ఏంటో తెలుసమ్మా? బండి, లేకపోతే సైకిల్, లేకపోతే నాకు వర్క్ ఉంది. కానీ దేవుడు ఇచ్చినటువంటి ఆహారమైన వాక్య పరలోకపు మన్నా అనే వాక్యాన్ని తిని 40 దినాలు రాత్రులు పగలు ఆగిపోకుండా, ఆహారము తినకుండా, నీళ్లు తాగకుండా 40 రోజులు ప్రయాణము చేసి హోరేబు అనే పర్వతం దగ్గరికి వెళ్ళి ఒక గుహలోకి వెళ్ళి అక్కడ మరలా ఏం చేశాడమ్మా? తన విశ్వాసానికి రీఛార్జ్ పెడుతున్నాడు. అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఫోన్కి రీఛార్జ్ అయిపోతే ఏం చేస్తారమ్మా? రీఛార్జ్ చేపిస్తారు కదా. ఫోన్కి ఛార్జింగ్ అయిపోతే మరలా ఛార్జింగ్ కూడా పెడతారు. ఆ రెండు పెట్టకుండా అది ₹1,00,000 ఫోన్ అయినా సరే అది మోగుతుందమ్మా? అది మోగదు. అదే రీతిగా 40 దినాలు రాత్రుంబగళ్ళు ప్రయాణం చేసి ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? హోరేబు అనేటువంటి పర్వతం దగ్గరికి వెళ్ళాడు. హోరేబు అంటే ప్రకాశము. హోరేబు అంటే ఏంటి తెలుసమ్మా? సూర్యుని ద్వారా వచ్చే ప్రకాశము వెలుగు ఎట్లా ఉంటుందో హోరేబు అనే మాటకు ప్రకాశవంతమైనది అని అర్థము. ఆయన చీకటిలో నుండి ప్రభు యొక్క మాటకు లోబడి ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? ప్రకాశము వెలుగులోనికి వెళ్ళాడు. నేను మిమ్మల్ని పిలిచిన పిలుపును బట్టి చీకటిలో నుండి, గడాంధకారములో నుండి దైవ సంబంధమైన వెలుగులోనికి నేను మిమ్మలను నడిపిస్తాను అన్నాడు. పిరికితనం అనే చీకటిలో ఉన్నాడు, భయం అనే చీకటిలో ఉన్నాడు, భక్తిహీనత అనే చీకటిలో ఉన్నాడు ఏలియా. దేవుడు మరలా ఏలియాని పిలిచాడు. పిలిచి వాక్యమనే ఆహారం ఇచ్చిన తర్వాత, అన్ని దినాలు ప్రయాణం చేసిన తర్వాత, హోరేబు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన జీవితంలో ఏముందో తెలుసమ్మా? ఆయన ప్రకాశవంతమైన బిడ్డగా నిలబడ్డాడు. దానిలో ఒక గుహలోనికి వెళ్ళాడు. ఆ గుహలో మోకరించి ఏం చేస్తున్నాడు ఆయన? ప్రార్థన అంటే విశ్వాసికి రీఛార్జ్, ఆత్మీయ విశ్వాసికి రీఛార్జ్ ఏందంటే ప్రార్థన మనకు శక్తివంతముగా నిలబెడుతూ ఉంటుంది. ఆ రీతిగా చేస్తూ ప్రియ దేవుని బిడ్డలారా, చివరిగా చూస్తే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని మనము చదువుకున్నప్పుడు, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనములో, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. చాలమ్మా, ఇక్కడ చూడండి, మీరు ప్రియులైన పిల్లల వలె. ఇక్కడ కూడా దేవుడు తన ప్రేమను చూపిస్తూ ఉన్నాడు. ఇందాక చెప్పిన ప్రారంభంలో ఏంటో తెలుసమ్మా? క్రీస్తులో మనము ముద్రించబడి ఉండాలి అంటే ముద్రకు ఎంత విలువ ఉంటుందో నిన్ను నన్ను అంత విలువ కలిగిన బిడ్డలుగా నిలబెట్టాలి అని దేవుని యొక్క ప్రణాళిక. ఇక్కడ అంటాడు, కాగా మీరు ప్రియులైన పిల్లల వలె, ఏమంటాడమ్మా? ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోవాలి అంటాడు. అంటే మనలో ఏం పోలిక రావాలి తెలుసా? దేవుని పోలిక రావాలి. నేను చిలకలూరుపేటలో చేసేటప్పుడు మా ఇంటి దగ్గరే ఒక అమ్మాయి ఉన్నది, కాలేజీలో లెక్చరర్గా చేస్తుంది. ఆ అమ్మాయికి ₹70,000 జీతం, దాదాపు 13 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉంటుంది. ఆ అమ్మాయి మరి భర్త వాళ్ళిద్దరికి ఏదో సమస్యలు వచ్చి ఆ అమ్మాయి ఒంటరిగానే జీవిస్తుంది. అక్కడ ఒక ఇల్లు అద్దెకి తీసుకొని మా ఇంటి దగ్గరే ఉంటుంది. దేవుడు ఆ బిడ్డకి మంచి రూపాన్ని ఇచ్చాడు.
మంచి ఆకారాన్ని ఇచ్చాడు, మంచి ఉద్యోగం ఇచ్చాడు, డ్యూటీ చేసుకుంటుంది. కానీ ప్రతిరోజు కూడా డ్యూటీకి వెళ్ళేటప్పుడు బ్యూటీ పార్లర్కి వెళ్ళి ప్రతిరోజు కూడా ఒక 1000 రూపాయలు పెట్టి ఏం చేస్తుందో తెలుసమ్మా, తన రూపాన్ని మంచి స్థితిలో తయారు చేయండి అని చెప్పుకోండి. కాంటాక్ట్ నెలకొచ్చి 30,000 రూపాయలు. ఒకసారి ఆరోగ్యం బాగలేకపోతే నాకు ఫోన్ చేస్తే నేను వెళ్ళాను ప్రార్థన చేయటానికి. నేను ప్రార్థన చేసిన తర్వాత, అమ్మ ఏమనుకో బాగు తల్లి, ఒక మాట చెబుతాను అన్నాను. చెప్పండి పాస్టర్ అండి, మీరు ఏ మాట చెప్పినా మాకు దీవెన అంది. మంచి భక్తి అమ్మ నీదని చెప్పి నేను అనుకుంటే, దేవుడు నీకు ఒక మంచి రూపాన్ని ఇచ్చాడమ్మా, కానీ మరి ఆ రూపాన్ని పోగొట్టుకొని ఇంకొక రూపం కోసం నెలకి 30,000 రూపాయలు డబ్బు ఖర్చు పెడుతున్నావు తల్లి, అది దేవునికి విరోధం అమ్మా. ఆయన రూపాన్ని పాడు చేస్తున్నావు, వేరొక రూపాన్ని తయారు చేసుకోవడానికి సిద్ధపడుతున్నావు అంటే నాకు ఆశ అండి. నేను సినిమా యాక్టరు అనుష్కలాగా ఉండాలని ఆశ అండి. అనుష్క రూపం వచ్చిందాకా డబ్బులు ఖర్చు పెడతానండి అంటుంది ఆయన. ఆ అమ్మాయికి దేవుడిచ్చిన రూపమేమో బాగలేదంట. ఆ అమ్మాయి దేవుడిచ్చిన రూపంతో రోడ్డు మీద వెళుతుంటే మంచి దేవుడు రూపాన్ని ఇచ్చాడు. అందరూ ఆ అమ్మాయికలు చూస్తారు. ఎందుకంటే ఒక వ్యక్తిలో మంచి ఆకర్షణ కలిగిన రూపం ఉంటే అది పురుషుడైనా స్త్రీ అయినా నలుగురు ఆ బిడ్డ వైపు ఏం చేస్తారమ్మా, చూస్తూ ఉంటారు. ఈ చిన్న బిడ్డ వచ్చింది ఇందాక చక్కగా పాట పాడింది. ఆ పిల్ల పాట పాడినంత వైపు ఆ పిల్ల వైపు నేను చూశాను. అంటే రూపం అంటే ఆ పై రూపం కాదు నేను అంటుంది. ఆ పిల్ల వైపు చూశాను. ఇందాక ఆరాధన అయిపోయిన తర్వాత లేదు, ఆ పిల్ల చేత ఆ పాట పాడించి మన యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేద్దాం అనుకున్నాను ఇందాక. కాబట్టి అమ్మ అది తప్పు అమ్మ, వాక్య ప్రకారం అంటే కాదు పాస్టర్ అండి. నా ఆశ, బైబిల్ ఏం చెబుతుంది, ఆశ కలిగిన ప్రాణమును దేవుడు ఏం చేస్తారమ్మా, ఆమె చేసే తప్పుకి బైబిల్ వాక్యాన్ని తీసుకొస్తుంది. నా ఆశ అండి, మీరు కూడా ప్రార్థన చేయండి. ఆమెకి ఏం చేయాలంట, అనుష్క రూపం రావాలంట. 5 సంవత్సరాలు దాటిన తర్వాత ఆ కెమికల్స్ వాడి వాడి వాడి, ఆ క్రీములు వాడి 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 తల్లి గర్భంలో దేవుడు ఇచ్చిన ఆ రూపాన్ని కూడా కోల్పోయి ఆమెకు వికారమైన రూపం వచ్చేసింది. అంతవి కూడా కురుపులు వచ్చేసినాయి. మెడ దగ్గర నుంచి మొత్తం కూడా కురుపులు వచ్చేసినాయి. ఆ కురుపులన్నీ కూడా పగిలిపోతే మచ్చలు వచ్చేసినాయి. డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. అమ్మ నీవు వాడిన కెమికల్స్ నెలకి 30,000 రూపాయల కెమికల్స్ వాడేవు, నీ ఉండ రూపాన్ని నీ యొక్క ఆకారాన్ని అవి పాడు చేసిన ఇన్ఫెక్షన్ వచ్చేసి ఇక ఇంతే, ఈ యొక్క ఆయింట్మెంట్ వాడుకో ఆ కురుపులు తగ్గటానికి. ఒక కురుపు తగ్గలేక ఇంకో కురుపు. కారణం ఏంటి తెలుసా, ముఖమంతా కూడా మెడిసిన్ అయిపోయింది, పాడైపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని పౌలు అంటాడు, ఓ ఎఫెసీ సంఘమా, పౌలు అంటాడు ఈ మధ్యాహ్నము, నా పరిశుద్ధాత్మ నా దేవుడు అంటున్నాడు, ఓ బైబిల్ ఫెయిత్ లోదరును ఆమోదగిరి పట్టణపు సంఘమా, మీరు ప్రియులైన పిల్లల వలె ఏం చేయమన్నాడమ్మా, క్రీస్తుని దేవునిని పోలి. అంటే మనలో ఏ పోలిక ఉండాలి, దేవుని పోలిక. పోలికంటే రూపం కాదు, పోలికంటే నాకు చెప్పాను ఆలోచనలు. పోలికంటే ఏంటమ్మా, మన ఉద్దేశాలు. ఇన్నర్ లైఫ్, అవుటర్ లైఫ్ అనేది అది లోకానికి కనపడేది. అందుకనే ఆ హెబ్రీ పత్రికలో చదవద్దుగానే ఒక మాట అంటాడు. ఆయన కొలకర్ర ఒకటి ఇచ్చి యోహాను పత్రికలో ప్రకటన గ్రంథంలో యోహానికి ఒక కొలకర్ర ఇచ్చి యెరూషలేము దగ్గరికి వెళ్ళి, యోహాను ఈ కొలకర్రతో యెరూషలేము యొక్క లోపలి కొలతలు కొలువు కానీ బయట కొలతలు వద్దు అన్నాడు. ఏ కొలతలు అంటమ్మా, లోపల కొలతలు. బయట కొలతలు వద్దు, లోపల కొలతలు అంటే విశ్వాసి యొక్క దేవుని పోలిక. బయట కొలతలంటే తల్లి గర్భం ద్వారా వచ్చిన ఈ పోలిక. ఈ పోలిక దేవుడికి అక్కర్లేదు. పుట్టినప్పుడు ఆకర్షణగా ఉంటాము, యవన కాలంలో వచ్చేలకి టెంప్టేషన్గా ఉంటాము, వృద్ధాప్యంలో వచ్చేలకి ఈడెప్పుడు సస్తాడా ఈమె ఎప్పుడు సచ్చిద్దా అనుకుంటారు. ఇది మనిషి జీవితంలో ఉన్న 3 బయట పోలికలు. అందుకని యోహాను పంపించాడు, యెరూషలేము లోపల కొలతలు కొలువు, హృదయపు కొలతలు కొలువు,
విశ్వాసపు కొలత కొలువు, ఆత్మీయ ఎదుగుదల కొలువు. దేవుడు ఈ దినంలో నిన్ను నన్ను కూడా అంతే ప్రియులైన పిల్లల వలె మనము యేసయ్య పోలిక మనలో ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. యేసయ్య పోలిక ఉంటే దేవుని యొక్క ప్రేమ ఉంటుంది. దేవుని ప్రేమ మనలో సమస్తపు చెడు నుండి మనకు ఏం చేస్తుందో తెలుసా? విడుదల కలుగు చేస్తుందని చెప్పేసి బైబిల్ మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన అంశము దేవుని పోలికలో దేవుని ప్రేమ. కాబట్టి ఆ దేవుని పోలిక నీవు నేను కలిగి, ఆ పోలికలో దేవుని ప్రేమ కలిగి, దేవుని ప్రేమలో క్షమాగుణం ఉంటుంది. దేవుని ప్రేమలో ఇతరులకి దేవుని గురించి చెప్పేటువంటి ఆతృత ఉంటుంది. దేవుని ప్రేమలో ప్రార్థించే లక్షణం ఉంటుంది. దేవుని ప్రేమలో ఆరాధించే లక్షణం ఉంటుంది. దేవుని ప్రేమలో యేసయ్యను ఇతరులకు పరిచయం చేసేటువంటి ఆలోచన ఉంటుంది. దేవుని ప్రేమ మనం కలిగితే మనం ఏమై ఉన్నాము? దేవుడిలో ముద్రించబడిన వారము. ఇందాక అందుకే చెప్పాను, ఒక రాసిన పేపర్కి ముద్ర లేకపోతే ఆ పేపర్కి ఏముండదమ్మా? విలువ ఉండదు. నీవు నేను కూడా యేసయ్యలో ముద్రించబడిన వారిగా ఉండాలి. ఒక ముద్రకు ఎంత విలువ ఉంటుందో యేసయ్య నిన్ను నన్ను కూడా ఆ దేవుని ప్రేమ, ఆ దేవుని పోలిక మనం కలిగి ఉంటే మనలను దేవుడు ఏం చేస్తారంటమ్మా? ఎంతో విలువైనటువంటి బిడ్డలుగా దేవుడు మనం నిలబెడతాడు. ఆయన దృష్టిలో మనం విలువైన వారుగా ఉన్నట్లయితే ఆ విలువ కలిగిన మనలను ఆయన ఎన్నటికీ కూడా ఆయన రాకడలో నరకానికి పంపించేవాడు కాడు. మన ఇంటిలో విలువైన వస్తువులనేమో విలువైన స్థలంలో పెడతాము, విలువ లేని వస్తువులనేమో ఏం చేస్తామమ్మా? డస్ట్బిన్లో వేస్తాం. అంతే కదా? బంగారం ఉన్నది, బంగారాన్ని ఎక్కడ పెడతారమ్మా? ఎక్కడ పెడతారు? బీరువాలో కూడా ఇంకొక చిన్న బాక్స్ ఒకటి ఉంటుంది. అన్ని బీరువాల్లో దానికి తాళం ఉంటుంది, జాగ్రత్తగా దాంట్లో పెడతాం. ఇంకా కిలోలు బంగారం ఉండేవాళ్ళు అయితే భయం వేసి బ్యాంకుల్లో లాకర్లు ఉంటాయి, నెలకు డబ్బు కట్టాలి, ఆ లాకర్లో పెట్టి తాళం తీసుకొని వాళ్ళు వస్తారు. కనుక విలువైన వస్తువులను మనం ఏం చేస్తాము? విలువైన స్థలాల్లో పెడతాము. విలువ లేని వస్తువులను మనం ఎక్కడ వేస్తామమ్మా? ఒక డస్ట్బిన్లో వేస్తాము. ఆ వేస్ట్ని తీసుకెళ్ళి పంచాయతీ వాళ్ళు వస్తే అతనికి ఏం చేస్తామో పడేస్తూ ఉంటాం. కాబట్టి నిన్ను నన్ను దేవుని ప్రేమ, దేవుని పోలిక మనం కలిగి ఉంటే యేసయ్య మనలను విలువైన వస్తువులుగా నిలబెడతాడు. ఆ విలువైన వస్తువులని ఆయన రాకడలో ఎక్కడికి తీసుకెళ్తాడో తెలుసా? పరలోకానికి తీసుకెళ్తాడు. విలువలేని స్థితిలో మనం ఉంటే ఈ వస్తువు నా ఇంట్లో వద్దు అని చెప్పేసి నరకానికి పంపిస్తూ ఉంటాడు. దేవుని చేతిలో దేవుని రూపము, దేవుని ప్రేమ కలిగి, దేవుని ముద్రించబడిన ముద్ర కలిగిన విలువైన వస్తువులుగా మనం ఉండటానికి ఇష్టపడుతున్నామో లేదో ఒకసారి పరిశీలన చేసుకుందాము. దేవునిలో మనం విలువైన వారిగా లేకపోతే ఆ విలువలేని స్థలము నరకము అక్కడ పంపిస్తాడు. విలువైన బిడ్డలుగా ఉంటే అది నిత్య రాజ్యము, ఆ రాజ్యములోకి మనము ప్రవేశిస్తాము. ఒకసారి మనకు మనమే పరిశీలన చేసుకొని పరీక్షించుకొని మన జీవితాలను మరి పరిపూర్ణమైన స్థితిలో మార్చుకొని దేవుని పోలికలో దేవుని ప్రేమ, ఆ దేవుని పోలిక నీవు నేనై ఉన్నాము. ఈ పోలికలో ఏముండాలి అంట? కలవరిలో ప్రభు మనకు అందించిన కలవరి ప్రేమ ఉంటే తప్పకుండా ఆ నిత్య రాజ్యానికి నేను నువ్వు వారసులుగా ఉంటాము. అట్టి వారసత్వము కలిగేటువంటి మరి ఆ దేవుని ప్రేమ కలిగిన బిడ్డలుగా సంఘముగా జీవించాలి అని మాటల ద్వారా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ మాటలు తన ఇనికిడిలో దీవించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు తోడయ్యుండును గాక. ఆమేన్.